నమస్తే ఓరుగల్లు 9 నేషనల్ టీవీకి స్వాగతం. రామోజీ గ్రూప్ సంస్థ చైర్మన్ రామోజీరావు మృతి పట్ల పలువురు సినీ రాజకీయ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. శ్రమ పడితే ఎంతకైనా ఎదగవచ్చని అనడానికి రామోజీరావు నిదర్శనమని చెప్పారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఆయన సతీమణి భువనేశ్వరి నివాళులర్పించారు. తెలంగాణకు చెందిన పలువురు రాజకీయ ప్రముఖులు నివాళులర్పించారు. ఫిలిం సిటీలో ఆయన పార్థివ దేహం వద్ద అంజలి ఘటించారు. రామోజీరావు మృతి తెలుగు ప్రజలకు తీరని లోటు అని చెప్పారు. పెద్ద ఎత్తున ప్రతి గ్రామంలో కూడా ఎన్నో విధాల సహకారాలు అందించినటువంటి గౌరవ పెద్దలు ఇక్కడ మాకు నా కాన్స్టిట్యున్సీలో ఇంతకుముందు ఒక 4 గ్రామాలకు అభివృద్ధి దత్తత తీసుకొని అదేవిధంగా హాస్పిటల్స్ కానీ పోలీస్ స్టేషన్స్ కానీ ఆ వ్యక్తి నిజంగా కూడా అదే మార్గంలో వాళ్ళ కుటుంబం నడవాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. పడితే ఏ స్థానానికైనా చేర్చుకోవచ్చు అనేటువంటి చేసి నిరూపించినటువంటి ఒక మౌన్నతమైనటువంటి వ్యక్తిగా రామోజీరావు గారి యొక్క జీవితం నడిచింది. వారు ఇప్పుడున్నటువంటి తరాలకే కాదు భావి తరాలకు కూడా ఆ విధంగా వారికి ఘనంగా నివాళులు అర్పించుకుంటూ వారు పత్రికా రంగంలో జిల్లా ట్యాబ్లెట్లు కావచ్చు, ఎలక్ట్రానిక్ రంగంలో జిల్లా ప్రాంతీయ వార్తలకు సంబంధించి కావచ్చు, ఈ విధంగా అనేకమైనటువంటి చారిత్రాత్మకమైన అంశాలకు మార్గదర్శకం ఉన్నటువంటి వ్యక్తి రామోజీరావు గారు. అందరికీ అంటే శ్రమ పడితే అందుకోలేనిది ఏమీ లేదు అనడానికి రామోజీరావు గారు జీవితమే నిదర్శనం కాబట్టి వారి చరిత్రలో నిలిచిపోయే వ్యక్తి. వారి మరణం పట్ల తీవ్ర విచారాన్ని వ్యక్తం చేస్తూ వారికి సంతాపాన్ని కూడా వ్యక్తం చేసి వారి కుటుంబ సభ్యులందరికీ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తా ఉన్నాం. ఈ ప్రాంత అభివృద్ధికి మాతో పాటుగా ఆయన కూడా చాలా వారి మనసు వారి ఆత్మకు నిలిచారు రామోజీరావు గారు. భవిష్యత్ తరాలకు వారు చేసిన పనులు, వారు స్థాపించిన ఈ సంస్థను ఉపాధి అవకాశాలు కూడా కల్పించారు. రామోజీ ఫిల్మ్ సిటీని స్థాపించి ప్రపంచానికి ఒక గొప్ప టూరిస్ట్ డెస్టినేషన్ను అందించిన వ్యక్తి రామోజీరావు గారు. ఈనాడు పత్రిక, ఈటీవీ లాంటి ఛానల్స్ను అన్నింటికీ కూడా
లోక్సభ ఎన్నికల్లో బీజేపీ బలహీనపడిందని చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రజలు ఇచ్చిన తీర్పు స్పష్టంగా అర్థమైందని అన్నారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ బలం పెరిగిందని చెప్పారు రేవంత్ రెడ్డి. యూపీలో బీజేపీని ప్రజలు తిప్పికొట్టారని విమర్శించారు. ఢిల్లీ టూర్లో ఉన్న రేవంత్ సోనియాతో పాటు ఇతర ముఖ్య నేతలతో కలవనున్నారు. సోనియా గాంధీతో కేబినెట్ విస్తరణతో చర్చించినట్లుగా సమాచారం. అలాగే రాష్ట్రంలో పార్టీ పరిస్థితులు, ఏపీ ఎన్నికల ఫలితాల గురించి వివరించినట్లుగా తెలుస్తోంది. రేవంత్ రెడ్డి ఇవాళ జరిగే సిడబ్ల్యూసీ సమావేశానికి హాజరు కానున్నారు. अभी तक हम लोगों को पता शुरू होने के बाद एजेंडा क्या है, एजेंडे के बारे में क्या कहना है, हम वहीं कहेगा। सर, सीपीपी की बैठक शाम में है, जिसमें लगातार कांग्रेस के सांसद ये मांग उठा रहे हैं कि राहुल गांधी को संसद में विपक्ष का नेता का जो पद है वो लेना चाहिए, ताकि सड़क से संसद तक वो पीएम मोदी से टकराते दिखे। आपका क्या मानना है? तो 140 करोड़ जनता की जो मांग है, हमारा भी वही मांग है। राहुल गांधी जी हैज़ टू टेक पोजीशन एज ए लीडर ऑफ अपोजिशन, क्योंकि ये 10 साल से नरेंद्र मोदी जी सरकार जो किसानों के खिलाफ आवाज़ उठाए, बेरोज़गारी में धोखा दिए, ऐसे सब सारे जनता को जो धोखा दिए, ये सब सारे मौके पे राहुल गांधी जी ने जिम्मेदारी उठाए। ये किसानों के लिए, बेरोजगार युवता के लिए, महिलाओं के लिए राहुल गांधी लगातार लड़ते रहा है। तो इसीलिए आज के तारीख में आप लोगों को कोई सवाल करने का कोई आपको मौका भी नहीं मिलेगा। प्रधानमंत्री मोदी ने कल संसदीय दल की बैठक में कहा कि जिन राज्यों में कांग्रेस जीत कर आई है, आपके राज कैबिनेट में, वहाँ भी हमने बहुत अच्छा प्रदर्शन किया, लोग जान गए हैं। वहाँ पर भी आपके शासन में 1 साल में भी आप लोगों ने मांग पूरी नहीं की, इसलिए मैंडेट दिया है। वो उनके पूरा आंकड़े पता नहीं होगा। तेलंगाना में उन लोगों को 4 थे, इस बार 8 मिले। पिछले बार हमको 3 था, इस बार 8 मिले। और असेंबलियों में भी हम लोगों को पिछले बार सरकार बनाया जब 64 असेंबलीज में हमको मेजॉरिटी आए थे। इस बार 64 + 1 असेंबली बाई इलेक्शन आए तो वो भी हम जीत लिया, अभी 65 हो गए। और पिछले बार असेंबली इलेक्शन में हमको 39.5 वोटिंग शेयर मिला था। इस बार 41% शेयर वोटिंग शेयर मिले थे हमारे सरकार को। तो इसीलिए मोदी जी आपके जो प्रदेश से गलत आंकड़े आपको दिखा रहे, आपके नेता लोग गलत फहमी में मत पड़ो। और दूसरी बात रहा, महाराष्ट्र में आपके सरकार है, मगर महाराष्ट्र में आपके हाल क्या हो गए? उत्तर प्रदेश में जहाँ पर मोदी जी प्रधानमंत्री बने, वाराणसी में कितना वोटिंग परसेंटेज मिले, कितना मेजॉरिटी मिले और कितना सीट मिले। इसका मतलब महाराष्ट्र और उत्तर प्रदेश में मोदी जी सरकार के खिलाफ लोग कांग्रेस पार्टी को जिताए। तो जिम्मेदारी लेकर उत्तर प्रदेश में मोदी जी इस्तीफा देना चाहिए था। और इस बार मोदी गारंटी कहकर गए, मोदी गारंटी की वारंटी खत्म हो चुकी है, तो मोदी जी इस्तीफा दिए तो शोभा है। सर, 5 साल चलेगी गठबंधन की सरकार। ये प्रेडिक्शन मैं नहीं कर सकता हूं, क्योंकि मैं ज्योतिष तो मैं जानता हूं नहीं। अभी खुद के पार्टी में क्या सवाल उठने वाले हैं, किसानों का सवाल क्या आने वाले हैं, विपक्ष के सवाल क्या आएंगे, उनके स्वपक्ष में जितने भी साथी लोग हैं एनडीए में, ये सब क्या होने वाले हैं अभी नहीं, अभी कुछ टाइम के बाद पता लगेगा। क्यों भाई, अभी तो ऐसा कुछ नहीं है जो इंडिया अलायंस बैठकर तय करेगा। तो इसीलिए इंडिया अलायंस में सब नेता लोग क्या सुझाव देंगे, वो सुझाव लेकर कांग्रेस पार्टी आगे जाएंगे। कांग्रेस पार्टी अकेला कुछ डिसीजन नहीं लेते, इंडिया अलायंस सब नेता लोगों को बिठा के सबके साथ हम चर्चा कर लेके हम आगे कदम उठाएंगे। లోక్సభలో ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీ ఉండాలని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. శనివారం ఉదయం ఢిల్లీలోని కాంగ్రెస్ కీలక కార్యవర్గ సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో పాటు సీఎం రేవంత్ రెడ్డి, కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్వీందర్ సింగ్, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, కర్ణాటక డిప్యూటీ సీఎం డికే శివకుమార్ తదితరులు కీలక నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా లోక్సభ ప్రతిపక్ష నేతను ఎన్నుకోవడంతో పాటు పలు అంశాలపై చర్చించారు. సార్వత్రిక ఎన్నికల్లో కేరళలోని వేలండ్ సీటులోని, ఉత్తరప్రదేశ్లోని రాయ్బెలి స్థానాల్లో ఘన విజయం సాధించిన రాహుల్ గాంధీని ప్రతిపక్ష నేతగా ప్రతిపాదించారు.
త్వరలోనే అధికారికంగా ప్రకటిస్తున్నట్లుగా కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ వేణుగోపాల్ తెలిపారు. ఈ సమావేశం అనంతరం వేణుగోపాల్ మీడియాతో మాట్లాడుతూ రాహుల్ గాంధీని లోక్సభలో ప్రతిపక్ష నాయకునిగా ఎన్నుకునేందుకే సిడబ్ల్యూసీ ఏకగ్రీవంగా తీర్మానించిందని చెప్పారు. करेंगे, मैं बोलना अच्छा नहीं रहेगा, मीडिया बोलेंगे ये तो बहुत बड़ी बात है, अच्छा है हमारी लीडर फिर से सीपीपी लीडर बनी और हमको मार्गदर्शन करते रहेगी और इस सकता है जो इंसान पार्टी के लिए पूरी अपनी खुशियां छोड़कर पार्टी की सेवा कर रही है तो इसलिए मैं तो उनको सैल्यूट करता हूँ. ऐसे उनके तकलीफात में भी उन्होंने अपने सब काम पीछे रखकर देश के लिए वो पूरी ताकत लगा रही है. आपने आज एक बार फिर राहुल जी को कहा जिम्मेदारी लेने के लिए, क्या वो लोकसभा में जिम्मेदारी उठाएंगे आपको लगता है? अब वो वेट एंड सी. आप क्या प्रधानमंत्री का लोग लेंगे उस पर क्या कहेंगे? अरे वेट एंड सी बोले तो क्या भी, इसका मतलब क्या है? రాష్ట్రంలో ఆదాయం పెంచే మార్గాలను అన్వేషించాలని అధికారులను డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఆదేశించారు. ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు సుదీర్ఘ కాలంగా పెండింగ్ లో ఉన్నాయని, ఎన్నికల నోటిఫికేషన్ ముందు ఈ ప్రక్రియ ప్రారంభమైన ప్రగతి లేకపోవడానికి కారణాలేంటని అధికారులను అడిగి తెలుసుకున్నారు. దీన్ని వేగవంతం చేసి ఖజానాకు అదనపు ఆదాయం సమకూర్చాలని కోరారు. పూర్తిగా అర్హత ఉన్న స్థలాలకే ల్యాండింగ్ రెగ్యులరైజేషన్ స్కీమ్ అమలు చేయాలని సూచించారు. ప్రభుత్వ భూములు కబ్జా చేసి ఆ పథకం కింద ప్రయోజనం పొందే ప్రమాదం ఉందని చెప్పారు. సచివాలయంలో వివిధ శాఖల అధికారులతో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఆర్థిక, రెవెన్యూ, ఎక్సైజ్, రవాణా, ఆరోగ్యశ్రీ శాఖల పనితీరును సమీక్షించారు. మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. మృగశిర కార్తిని పురస్కరించుకుని నిర్మల్ జిల్లా సారంగపూర్ మండలం బీరవెల్లి గ్రామంలో కృష్ణా సోదరులు ఉబ్బస వ్యాధిగ్రస్తులకు శనివారం ఉచిత చేప ప్రసాదం పంపిణీ చేశారు. ఉదయం నుండి నిర్మల్ జిల్లాలో పాటు ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, ముంబై, నాందేడ్ నుంచి వ్యాధిగ్రస్తులు తరలి వచ్చి చేప ప్రసాదం స్వీకరించారు. ప్రతి ఏటా మృగశిర కార్తి రోజున 70 ఏళ్లుగా చేప మందు పంపిణీ చేస్తున్నట్లుగా చెప్పారు. Try
కేంద్రంలోని పురాతనమైన శ్రీ దేవరకోట లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శనివారం పల్లకి సేవ వైభవంగా నిర్వహించారు. స్వామివారి ఉత్సవ విగ్రహాన్ని పల్లకిలో ప్రతిష్ఠించి మాడ వీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. ఆలయ ప్రాంగణమంతా గోవింద నామస్మరణంతో మారి మోగిపోయింది. పల్లకి సేవలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ శ్రీధర్, ఇన్ఛార్జ్ ఈవో రవికిషన్, ధర్మకర్తలు పాల్గొన్నారు. కేసుల సత్వర పరిష్కారానికి లోక్ అదాలత్ ఎంతగానో దోహదపడుతుందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి కరుణా కుమార్ అన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని ప్రధాన న్యాయస్థానంలో శనివారం జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు. కక్షదారులు, భూ వివాదాలు, క్రిమినల్ కేసులు పరిష్కరించుకొని భవిష్యత్తులో మంచి స్నేహపూర్వకంగా ఉండాలని సూచించారు. లోక్ అదాలత్లో అప్పీల్కు తావు లేకుండా రాజీ పద్ధతిలో పరిష్కారం పొందవచ్చని స్పష్టం చేశారు. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఓర్గలు 9 నేషనల్ టీవీ.